తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు. అప్పుడు ఫజల్ కమిషన్ రిపోర్ట్స్కి వ్యతిరేకంగా చేసినారు. ఆ తర్వాత అనుభవాలన్నీ కూడా తెలంగాణకు వనరుల దోపిడీ, నిధుల దోపిడీ, కొలువుల దోపిడీ, మొత్తంగా ఒక సాంస్కృతిక పెత్తనం. దీనివల్ల తెలంగాణలో 69లో ఒకసారి పోరాటం బద్దలైంది. వెనుక ఉన్న స్తూపం 369 మంది ఆత్మలు ఆ స్తూపంలో ఉన్నాయి. అట్లాగే ఆ తర్వాత 1996 నుంచి జరుగుతున్న మలి తెలంగాణ పోరాటంలో 1200 మంది ఆత్మ బలిదానాలు తీసుకున్నారు. ఇక్కడి ప్రజలు, ఉద్యోగ సంఘాలు, గెస్టెడ్ ఆఫీసర్లు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ మహా ఉత్తరమైన పోరాటాన్ని నడిపినాయి. 1 బిలియన్ మార్చ్ జరిపినాయి, ఒక సాగరహారం జరిపినాయి, ఒక సకల జనుల సభ చరిత్రాత్మకమైన సభ నడిపించినారు. విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటపడి ఒక మహోజ్వలమైన పోరాటాన్ని నడిపింది. దేనికోసమంటే ఎప్పుడైతే 1957లో విలీనమైనామో ఆ విలీనమైన మా హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న స్థితిలో 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇన్ని రోజులుగా నడిచిన ఉద్యమం అదే. డిసెంబర్ 9న 4 సంవత్సరాల క్రితం ప్రకటించిన తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పుడున్న ప్రపోజల్స్ అవే. ఆ తర్వాత ఇప్పటిదాకా జరిగిన ప్రపోజల్స్ కూడా అవే. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎన్నడూ అనుకూలంగా లేదు. అది 1969లో అణచివేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అట్లాగే డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వచ్చిన తీవ్ర నిర్బంధం అంతా అమలు జరిపింది కూడా కాంగ్రెస్ హయాంలోని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే. కనుక ఒక రకంగా ఇది తెలంగాణ ఇస్తున్నప్పుడు చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ ఇన్నాళ్ళకైనా తెలంగాణ పోరాటాన్ని గుర్తించింది, ప్రజల ఆరాటాన్ని గుర్తించిందని. ఇది ఒక అస్తిత్వ పోరాటం. ఈ అస్తిత్వ పోరాటాన్ని కాంగ్రెస్ చివరికి గుర్తించిందని అనుకుంటే చివరి నిమిషంలో మరి 10-15 రోజుల్లో మొత్తం విషయాలు తెలిసాల్సిన సమయంలో జీవోఎం ఏర్పాటు చేసి ఆ జీవోఎంలో కూడా ఇన్నాళ్ళు కనీసం రాయల ప్రతిపాదన అనేది లేదని చెప్పి తర్వాత సిడబ్ల్యూసి తీర్మానంలో కూడా అనుమానాస్పదంగా కూడా ఏ ప్రతిపాదన చేయకుండా చివరి నిమిషంలో జీవోఎం క్యాబినెట్కి వెళ్ళినప్పుడు ఆ క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీకి, ఆ తర్వాత రాష్ట్రపతి, అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంట్లో ఉండగా సమయంలో ఒక తీవ్రమైన కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రాయల తెలంగాణ పేరిట ఒక కుట్రకు పాల్పడుతున్నది. 2 విధాలుగా తెలంగాణ దీన్ని చిత్రీకరించడం. ఒకటి మొత్తం కిందికే ఎసరు తెచ్చేలా ఒక ప్రవర్తన ఉన్నది కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఒక మోసం చేసే స్థితి కలుగుతున్నది. ఎందుకంటే రాయల తెలంగాణ అంటే బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిల్లు రావడం ఒకటైతే ఈ బిల్లుకు ఒక ప్రతిబంధకంగా రాయల తెలంగాణ ప్రతిపాదన తయారవుతుంది అనుకుంటే మరోవైపు నిజానికి ఇక్కడ జూబ్లీ హిల్స్లో బాంబు పేలీలు జరిగింది అనంతపురం ఫ్యాక్షనిస్టుల వల్ల, వాళ్ళ మధ్యలో ఉన్న గొడవల వల్ల. అట్లాగే కర్నూలుకు సంబంధించిన చాలామంది ఫ్యాక్షనిస్టులు నిజానికి 2వ విడత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం కానీ, రాజశేఖర రెడ్డి మొదటి విడత అధికారంలోకి వచ్చిన అనంతరం కానీ జరిగిందంతా ఏమిటంటే హైదరాబాద్ని ఆక్రమించుకున్నది ప్రధానంగా రాయలసీమలో ఉన్న తండాలే. ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ తండాలలో ఈ 2 జిల్లాలు ప్రధానమైనవి. ముఖ్యంగా ఈ ఫ్యాక్షనిస్టులతో హైదరాబాద్ ఆక్రమణకు గురైంది కాబట్టి ఆ ఆక్రమణను మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. కాబట్టి రాయల తెలంగాణ అనేది సమస్య లేదు. 2వ విషయం ఏమిటంటే నీటిపారుదల విషయంలో, నీటి సమస్యల విషయంలో శ్రీశైలం ప్రాజెక్టు వస్తుందనే ఒక నెపాన్ని చెప్తున్నారు. కానీ అది ఇంకా తీవ్ర సమస్య కాబోతున్నది. ఎందుకంటే ఆర్డీఎస్ ఒక సజీవ ఉదాహరణగా మహబూబ్ నగర్ ప్రజలకు నిలిచి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు. కాబట్టి 2వది ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది, మేము ఎవరికీ వ్యతిరేకమైన వాళ్ళం కాదని మొదటి నుంచి చెప్తున్నాం. ఈవెన్ కోస్తాంధ్రుల అస్తిత్వాన్నైనా అట్లాగే ఉత్తరాంధ్ర అస్తిత్వాన్నైనా మరీ ముఖ్యంగా శ్రీబాగ్ ఉడంబడిక వల్ల ఒకసారి మోసపోయిన రాయలసీమ ప్రజలకి తెలంగాణతో కలిసి 2 జిల్లాలను విడగొట్టి మరో 2 జిల్లాలను కోస్తాలో కలిపి ఒక తీవ్ర అన్యాయం జరగబోతున్నది. అది ఎట్లాగైతే అస్తిత్వ ఉద్యమమో మేము రాయలసీమ అస్తిత్వాన్ని కూడా గుర్తిస్తున్నాం. వాళ్ళ సంస్కృతి వేరు. ఆ 4 జిల్లాలు కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టమైన సంస్కృతిలో ఉన్న జిల్లాలు. కనుక ఆ 4 జిల్లాలను విడగొట్టడం ద్వారా పాలకులు ఒక దిక్కు రాయలసీమకు మోసం చేస్తున్నారు, రెండో దిక్కు తెలంగాణ
ఏ ఆకాంక్షనైతే కోరిందో సంపూర్ణ తెలంగాణను కోరిందో దానికోసం ఏ బలిదానాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ద్రోహం చేస్తున్నారు. కనుక ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, ఉద్యోగులు, గెస్టెడ్ ఆఫీసర్లు, జర్నలిస్టులు, టీచర్లు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ నిర్బంధంగా ఈ రాయల తెలంగాణ ప్రపోజల్ని తిరస్కరిస్తూ ఉన్నాము. దీనికోసం ఉద్యమం జరుపుతున్నాం. నిజంగానే ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినట్టుగా ఏదో ఇస్తామని అనుకొని బిల్లు ఇస్తామని అనుకుంటే జైత్రయాత్రలు కొన్ని పెట్టుకుంటే పలచగానో మంచిగానో చెడ్డగానో నడిచినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక విషయం గుర్తించాల్సి ఉన్నది. మేము ఊరుకోబోం, మీరు ఊర్లలోకి అడుగు పెట్టలేరు. ఒకవేళ రాయల తెలంగాణ ప్రతిపాదనతో జీవోఎం నడిపించినా వాళ్ళ నుంచి కేబినెట్ నుంచి ఆమోదం పొందిన మీరు అక్కడి నుంచి మీరు ఊర్లలోకి తిరగలేరని, చైత్రయాత్రలు కాదు కదా కనీసం యాత్రలు చేయలేరని చెప్పి ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందరి తరఫున, తెలంగాణ పౌర సమాజం తరఫున ఎవరు ఊరుకున్నా, ఎవరు రాజీ పడినా, ఏ రాజకీయాలు రాజీ పడినా కూడా అమరవీరుల ఆశయాల సాధన కోసం అమరవీరులు దేనికైతే బలిదానం చేసినారో, భద్రాచలం ఒక సమస్య చేసినారు, మునగాల ఒక సమస్యలు లేవనెత్తినారు, ఇప్పుడు రాయల తెలంగాణ అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గోరిగట్టక తప్పదు. మీరు ఇవ్వకపోతే మీ తాత ఇస్తారు. భవిష్యత్తు తెలంగాణ తెచ్చుకుంటాం. ఇక్కడ దాకా వచ్చినాక అవుతుందని మేము అనుకోవడం లేదు. మాది పోరాటం అనేది ఒక మార్గం, 6 దశాబ్దాల పోరాట మార్గం. కనుక తెలంగాణ ప్రజలు, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ ఉద్యమ సంస్థలు అన్నీ కూడా నిర్ద్వందంగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి. అందుకోసమే ఇలా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ ధర్నా జరుపుతున్నది. ఈ ఆందోళనను ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం క్యాబినెట్లో ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే, జీవోఎం ప్రతిపాదన సిఫారసు చేస్తే 4వ తారీఖు నుంచే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అన్ని ఉద్యోగ సంస్థలను, రాజకీయ పార్టీలను కలుపుకొని మొట్టమొదటి ఒక రౌండ్ టేబుల్ ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించి 4వ తారీఖు నాడు ఒక సమావేశాన్ని నిర్వహించి ఇక నుంచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను అందరినీ, అట్లాగే జేఏసీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నది. కాబట్టి జేఏసీ ఆధ్వర్యంలోనే మరొక్కసారి అందరం కలిసి మహోన్నతంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ, రాయల తెలంగాణ ప్రపోజల్ అనేది అటు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం ఇవ్వదు, ఇటు తెలంగాణ ప్రజలకి సంపూర్ణ తెలంగాణ ఇచ్చినట్టుగా ఉండదు. కాబట్టి ఈ ప్రతిపాదనను, ఈ అటు ఇటు కాని ప్రతిపాదనను విరమించుకోవాలని, లేకపోతే మరొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చవి చూడాల్సి ఉంటుందని పాలకవర్గానికి, ముఖ్యంగా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి హెచ్చరిక జారీ చేస్తూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్ద్వందంగా సంపూర్ణ తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నది. అది కూడా భద్రాచలం, మునగాలతో సహా. అట్లాగే రాయల తెలంగాణ ప్రతిపాదనని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నది. ఇది ఇక ముందు జరగబోయే పరిణామాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ సెలవు. థ్యాంక్ యూ.